ఈరోజు మనం చూడబోతున్న మూవీ రివ్యూ పురుషోత్తముడు. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, ఈ సినిమా తీసిన డైరెక్టర్కి బుర్రైన ఉండాలి, ప్రొడ్యూసర్కి బ్లాక్ మనీ ఎక్కువై ఉండాలి. ఎందుకురా ఎలా అంటున్నావా అంటారా? ఈ సినిమా ట్రయల్ చేసేటప్పుడే నాకు క్లారిటీ వచ్చింది ఇది ఒక అట్రప్టప్ సినిమా అని. అలానే సినిమా చూశాక ఉంది భయ్యా నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అలా ఉంది. సినిమా స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, మొత్తం రొటీన్ అంటే రొటీన్. ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా బాగానే పడారు భయ్యా. నాకు తెలిసి ప్రొడ్యూసర్ గారికి బాగానే ఉంటే డబ్బులు, అందుకనే పెద్ద పెద్ద క్యాస్ట్ని పెట్టాడు. ఏ లాభం, వేస్ట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ప్యాషన్తో తీస్తాడు, కానీ ఈ సినిమా డైరెక్టర్ మాత్రం ఈ సినిమాతో లైఫ్ సెటిల్ అయిపోవడానికి తీసాడు భయ్యా. ప్యాషన్ కాదు, తొక్క కాదు. ఒక్క సినిమాతో సెటిల్ అయిపోవాలనుకుంటారు కదా, ఆ బ్యాచ్ వీడు ఎన్ని సినిమాలకు పనిచేసాడో నాకు తెలియదు, కానీ వీడు మాత్రం లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఈ సినిమా తీశాడు భయ్యా. మీరు ఎలానే అనుకోండి, ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇంకా ప్రొడ్యూసర్ విషయానికి వస్తే, ప్రొడ్యూసర్కి ఒక్కని చెప్పుకోవాలి. తను పెట్టిన బడ్జెట్ అంతా రిటర్న్ అస్సలు రాదు, డౌటే లేదు. ఇంకా ప్రొడ్యూసరు నెత్తి మీద తడుగుడ్డేసుకొని పడుకోవాలి. ఏంటి ఇప్పుడు అలా అంటున్నావు అంటారా? అయ్యా, రాజ్తరుణ్ని ట్రైలర్ చూసినప్పుడే నాకు అర్థమైంది వాడి గెటప్, ఇంకా సినిమా అన్న స్టోరీకి రాజ్తరుణ్కి అస్సలకి మ్యాచ్ అవ్వలేదు. సినిమాలో ఆ క్యారెక్టర్కి అస్సలు సెట్ అవ్వలే భయ్యా. ఎలా ఉన్నాడంటే ఒక బఫున్గా ఉన్నాడు భయ్యా. నాకైతే సిరాకు తెలియంది అదే రిచ్ గెటప్, దాంట్లో అస్సలకి మ్యాచ్ అవ్వలేదు. ఈ సినిమా గురించి చెప్పుకోండి భయ్యా, కొత్త స్క్రీన్ ప్లే కావచ్చు, కొత్త సీన్స్ కావచ్చు, ఏమీ అనిపించలే భయ్యా. రెగ్యులర్ రొటీన్ అంటే రొటీన్. ఇంకేం చెప్పాలి భయ్యా, కామెడీ ఉంటాయి కానీ అవి చెప్పక్కర్లేదు. ఇంకా సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టుకున్నారు, కానీ వాళ్ళందరినీ అలా టచ్ చేసి ఇలా వదిలేశారు అంతే తప్ప ఫుల్ ఫిజ్గా ఎవరిని వాడుకోలేదు. ఇంకా విలన్స్ అయితే డమ్మీ అని చెప్పుకోవచ్చు. ఒక విలన్ ఉంటాడు, తనది చిన్న క్యారెక్టర్ అయినా తను పవర్ఫుల్గా చూపించాడు, కానీ తను కూడా పెద్దగా వాడుకోలేదు. దాన్ని ఇంకొంచెం వాడుకుని ఉంటే బాగుండేది, తను కూడా వాడుకోలేదు. నేనే రాజ్తరుణ్కి యాంటీ ఫ్యాన్ కాదు. రాజ్తరుణ్ ఒకప్పుడు చాలా మంచి మంచి సినిమాలు తీసేవాడు. సినిమా చూపిస్తామమ్మా, ఉయ్యాల జంపాలా, ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు తను చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమాలో మాత్రం ఏముండదు భయ్యా. నాకైతే సినిమా వరస్ట్గా ఉంది. నా రేటింగ్ అయితే 2/5 భయ్యా. అంతకు మించి ఎక్కువ వేయలేము, తలనొప్పి వస్తుంది అంతే భయ్యా. మీకు ఈ రివ్యూ నచ్చకపోతే నాకు సంబంధం లేదు, నాకైతే నచ్చలేదు. మీకు నచ్చిందంటే మీరు దేవులని అర్థం.